ఖైదీలపై కుల వివక్ష సరికాదు అని చెప్పేసి క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారంగా పని కేటాయించొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖైదీలపై కుల వివక్ష కాదండి, సుప్రీంకోర్టు జడ్జి నిన్న త్రిసభ్య కూర్చొని మాట్లాడినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో కేవలం జైళ్ళల్లో మరుగుదొడ్లు కడగడానికి మాత్రమే తక్కువ కులపాలను పెట్టి మిగతా వాటిలలో వంటల దగ్గర మాత్రం పై కులాల బలం పెడుతున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఇది కుల వివక్ష, ఇది అంటరానితనం అని చెప్పేసి మాట్లాడినటువంటి సిజేఐ గారికి మేము చెప్తున్నది ఏంటంటే, అయ్యా మీ కోర్టులో చేస్తున్నది కూడా గదే. మీ సుప్రీంకోర్టులో అటెండర్లు అందరూ ఏ కులపోళ్ళు ది లిస్టు, ఆ జడ్జిల సీట్లలో కూర్చున్నది ఏ కులపోళ్ళు, ఆ అటెండర్ల దగ్గర ఆ సెక్యూరిటీ మీ వెనకాల నిలబడ్డటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కులపోళ్ళు తీ లిస్టుది. సుప్రీంకోర్టులో కుల వివక్ష పెట్టుకొని, సుప్రీంకోర్టులో అంటరానితనం పెట్టుకొని, సుప్రీంకోర్టులో కూడా ఆ మరుగుదొడ్లు అడుగుతున్నది ఎవరో మీరు రిపోర్ట్ తీయండి. మీరు ఎక్కడెక్కడో జరుగుతున్న రిపోర్ట్ల మీద మీరు మాట్లాడుతున్నారు కదా, సుప్రీంకోర్టులో కుల వివక్ష లేదా? ఈ విషయాన్ని సుప్రీంకోర్టును ప్రశ్నించ నేను ఒక భారత పౌరుడిగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా ప్రశ్నించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నాకు ఉన్నది కాబట్టి అడుగుతున్నా. సుప్రీంకోర్టులో మరుగుదొడ్లు అడుగుతున్నటువంటి కులం వాళ్ళు ఏ కులం వాళ్ళో లిస్టు తీయండి. అందులో ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది సుప్రీంకోర్టు ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. అరే గ్రామ పంచాయతీలో ఇప్పటికీ సుంకరి పని చేస్తున్నది ఎవరు, సఫాయి పని చేస్తున్నది ఎవరు? ఒక్క గ్రామంలో అయినా ఓసీలు సఫాయి పని చేస్తున్నారా? ఏ గ్రామంలో అయినా బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, రెడ్లు కానీ, విలమలు కానీ, కాపులు కానీ, కమ్మలు కానీ మరుగుదొడ్లు కడుగుతూ, మురికాలు తీస్తూ, రోడ్లు క్లీన్ చేస్తూ సఫాయి కార్మిక పని ఎవరైనా చేస్తున్నారా? హైదరాబాద్ లాంటి మున్సిపాలిటీలో కూడా కనీసం 1%, 2% అయినా అగ్రకులాల వాళ్ళు ఉన్నారా? కేవలం కుల వివక్ష అనేది జైలులో మాత్రమే కనబడుతుందా మీకు? డేరా బాబా లాంటి వానికి ఏంటి పెరోల్ మీద పెరోల్ మొత్తం అసలు వాడిని చక్కగా జైల్లోకి వెళ్ళి బయట పెట్టి నిన్న ఒక సినీ నటి కూడా ఆ విషయంలో కామెంట్ చేసింది. ఎంత దారుణం అనేది. డేరా బాబాలకేమో మీరు వాడిని అసలు బయట నుంచి ఎప్పుడన్నా కోర్టుకు అట్లా జైలుకి వచ్చిపోయి సంతకం పెట్టుకోమంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నిన్న ఒక నటి మాట్లాడింది. మరి వాళ్ళకేమో కుల వివక్ష ఉండదు, కిందికి వాళ్ళకి ఎందుకు కుల వివక్ష ఉంటుంది? మీరు కులం పేరు రాయకపోయినంత మాత్రం లోపల పోయిన కులం ఏందో లోపల తెలియదా? దయచేసి మేము కోరుతున్నది ఏంటంటే, సుప్రీంకోర్టును పోలుకుంటే గ్రామ పంచాయతీ వరకు అందరూ కుల వివక్షణ ఉన్నది. మరుగుదొడ్లు అడిగేది మొత్తం ఎస్సీ దళితులే. మీరు బతుకులు మార్చాలనుకుంటే, కుల వివక్ష పోవాలనుకుంటే కులాన్ని తీసేటువంటి ప్రయత్నం చేయండి. అది చేయరు. గుడి దగ్గర బడి పంతులకేమో ఎగ్జామ్ ఉంటుంది, గుడి పంతులకి ఎగ్జామ్ ఉండదా? గుడి పంతులు కూడా ఎగ్జామ్ పెట్టే తీసుకోవాలి. బడి పంతులు, గుడి పంతులు అందరూ కూడా పరీక్ష రాసి ఎవరికైతే పద్యాలు బాగా పడాల్సి వస్తుందో, ఎవరి రాగం బాగుంటుందో, ఎవరి గొంతు బాగుంటుందో, ఎవరు అనర్గళంగా మాట్లాడగలుగుతారో, ఎవరు ఏ పద్యాన్నైనా తటస్థం లేకుండా చెప్పగలుగుతారో, నిలబడి గంట సేపు అయినా పద్యాలు బాగలుగుతారో, ఎవరైతే శుక్లాంబరదం దగ్గర వినాయకుని దగ్గర మొదలుకోండి ఏ పూజనైనా ధైర్యంగా చేయగలుగుతారో వాళ్ళ పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి మీరు పోస్టింగ్లు ఇవ్వండి. అంటే బడి పంతులకు పరీక్ష రాయాలి, గుడి పంతులకు పరీక్ష రాయద్దా? ఇది కుల వివక్ష కాదా? ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి గుడి నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఏ గుడిలో అయినా కూడా ఎందుకు కేవలం అగ్రవర్ణాల వాళ్ళే పూజారులుగా ఉంటారు? ఇప్పుడు కొంతమంది బీసీలు అంటే ఆ గ్రామంలో ఎక్కడైతే బ్రాహ్మణులు తక్కువగా ఉంటారో ఆ ఊర్లో ఎవరో బీసీ కులానికి సంబంధించిన పద్మశాలిలో లేకపోతే ఇంకో కులము వాళ్ళు మాత్రమే ఎందుకు ఆ గుడి పంతులుగా మారుతున్నారు? దళితులు ఎందుకు? ఎవరో ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ మనకు పూజారిగా, దళితుని పూజారిగా వేసి భుజాల మీద కూర్చోబెట్టుకున్నంత మాత్రాన, ఆయన కాలు పడినంత మాత్రాన దళితులందరూ పూజారులు కాలే కదా. ఆ ఒక్కరిని పూజారిని అయితే ఆ పూజారి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సనాతన ధర్మం పుస్తకం పట్టుకొని సనాతన ధర్మం గొప్పదాన్ని అనిపిస్తే ప్రచారం చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని వదిలేసి. ఆ రాజ్యాంగం దళితుని పూజారిని చేసేది అంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాడు సనాతన ధర్మం అంటాడు పవన్ కళ్యాణ్ లాగా. సో ఈ విషయంలో కుల వివక్ష అనేది కేవలం సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి జైళ్లలో మాత్రమే కాదు, దేశం మొత్తం కుల వివక్ష ఉన్నది. దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులందరూ కేవలం దళితులే ఉన్నారు. మీరు దమ్ముండేదంటే దాన్ని మార్చండి. వాళ్ళ ఉపాధి కొట్టేయండి. ఆయనతో కనీసం సఫాయి కార్మికుల ఉపాధి అన్న వాళ్ళకి కోల్పోయే ప్రయత్నం చేయకండి. వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వండి. సుంకరుగా చేస్తున్న వాళ్ళందరికీ విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వండి. లేదంటే సఫాయి కార్మికులు చేస్తున్న వాళ్ళందరికీ వేరే పోస్టింగ్లు కల్పించడానికి ప్రయత్నం చేస్తారా? లేదు. సఫాయి కార్మికులుగా నేను మా గ్రామంలో ఉన్నప్పుడు ఓ తాత ఉండేది, ఆయన కొడుకు ఇప్పుడు మళ్ళీ సఫాయి.
ఇప్పుడు ఆయనకు అనారోగ్యం వచ్చేదంటే మళ్ళీ వాళ్ళ కొడుకును పెట్టుకునే పరిస్థితి. చదువుకున్నారు అంటే వాళ్ళ కొడుకులు, నలుగురు కొడుకులు, ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళు కూడా చదువుకున్నారు, కూడా చదువుకొని పార్టీలలో తిరుగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు రేపు పొద్దున నాన్నది సఫాయి పోతుందరా నువ్వు ఎక్కురా అంటే మళ్ళీ ఎక్కేటువంటి పరిస్థితి. సుంకర్ పోస్టులు అంతే, సఫాయి పోస్టులు అంతే. ఎంత దారుణం ఇది! కుల వివక్ష కాదా ఇది? ఈరోజు కేవలం మీకు జైలులో మాత్రమే కనబడదా? సిజేఐలుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఇప్పటి వరకు ఎందుకు దళితుడు కాలేకపోయాడు, దాని మీద మాట్లాడే దమ్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్నదా?